మిత్రులకు బంధువులకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామ అని దశరథుల వారు పిలుస్తారట. రామభద్ర అని కౌసల్యాదేవి పిలుస్తుందట. రామచంద్ర అని కైకేయి పిలుస్తుందట. వేదసే అని వశిష్ఠుల వారు పిలుస్తారు. రఘునాథ అని మునులు పిలుస్తారు. నాథ అని సీతమ్మ వారు పిలుస్తారు. మిథిలావాసులందరూ కూడా సీతాపతి అని పిలుస్తారు. అటువంటి రాముడి మీద 16వ శతాబ్దంలో అద్భుతమైనటువంటి కవయిత్రి మొల్ల రామాయణం రచించింది. ఆ రామాయణంలోని ఒక చిన్న పద్యాన్ని మీతో పంచుకుందాం అనుకుంటున్నాం. నీలమేఘఛాయ బోలు దేహము వాడు, నీలమేఘఛాయ బోలు దేహము వాడు, ధవలాబ్జపత్ర నేత్రములవాడు, కంబు సన్నిభమైన కంఠంబు గలవాడు, బాగైన ఎట్టి గుల్భములవాడు, తిన్ననై కనుపట్టు దీర్ఘబాహులవాడు, కమనీయ దుందుభిస్వనము వాడు, పద్మరేఖలు గల పదయుగంబుళవాడు, చక్కని పీనవక్షంబువాడు, కపట మెరుగని సత్యవాక్యములవాడు, రమణి రాముండు శుభలక్షణములవాడు, ఇన్ని గుణములు రూపింప నెసగువాడు, వరుస సౌమిత్రి బంగారు వన్నెకాడు. చక్కటి పద్యం అలతి తెలుగు పదాల్లో వ్రాసినటువంటి మొల్లగారి ఈరోజు స్మరించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. శుభమస్తు.